హలో గైస్, నేను మళ్ళీ వచ్చిన సౌకర్య. ఈ వీడియో దేని గురించి సౌకర్య అంటే నేను 3 days షిప్లో ఉండబోతున్నా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే వైజాగ్ టు అండమాన్. వైజాగ్ టు అండమాన్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 1200 to 1400 kilometers ఉంటుంది. మనం ఫ్లైట్లో పోతే 3 గంటల్లో పోవచ్చు. అదే షిప్లో పోయినామనుకో 3 రోజులలో పోవచ్చు. గదేంది అని అంటే 3 రోజులు అప్స్కాండ్ అయిపోతాయి. సిగ్నల్ ఉండి షిప్లలోనే ఉండాలి, మొత్తం స్విచ్ ఆఫ్, ప్రశాంతంగా కదా. బాలే అదిరిపోలే. కొత్త కొత్త ఐడియాలు బేజాలు తిరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఏడున్నావు సౌకర్యం అంటే పోర్ట్ ఏరియాకి దగ్గరలో హోటల్ బుక్ చేసుకొని గీడున్నా. 2 గంటల ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం 2 అవుతుంది. 4 గంటలకు నా షిప్ ఉన్నది. ఇప్పుడు నేను పోతాను, పోయి వీడియో స్టార్ట్ చేస్తాను. సో మీరందరూ రెడీయా? ఆ షిప్ ఎట్లుంటుందో చూపిస్తా. ఏం లగ్జరీ షిప్ కాదు, మొత్తం దేశీ షిప్ పట్టినా నేను. మొత్తం ఆడ ఏముండే, ఓన్లీ షిప్ కూడా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. ఇంత మండుటి ఎండల్లో సముద్రం మధ్యలో పోయి ఎండలో మండుతా అంటే, స్కిన్ వేడిగా కాలుతా అంటే, సలసల అంటే సూపర్ కిక్ ఉంటుంది. నా తీట తీరాలి మొత్తం ఈ వీడియో. ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? పోదాం. చలో. ఇదేర్రా మనం పోయిపోయే షిప్. మొత్తం తడిచిపోయింది, మాకైతే మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇగో ఎండ బుద్ధులో కొడుతుందని చెప్పి క్యాబ్ పెట్టిన. చెక్కింగ్కి మినిమం 1 గంట పట్టింది. ఈ షిప్ చాలా పెద్దగా ఉందిరా బాబు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది, క్రేజీగా ఉంది ఈ షిప్. అక్కడ బ్యాగులు చెక్ చేసి పంపిస్తారు, అటు ఎంట్రీ కావాలి. కుటుంబంతో వచ్చిన వాళ్ళందరూ స్టక్ అయిపోయాడు. మనం సోలోకి వచ్చినాం కాబట్టి పెద్ద హెవీ వర్క్ ఏం లేదు, నిమ్మలంగా పోవచ్చు. ఈ షిప్ చాలా పాతది, కానీ కలర్ వేసి కవర్ వేసి చాలా పెద్దగా ఉందా. ఇప్పుడు మనం ఇట్లా ఎక్కుకుంటా లోపలికి వెళ్ళిపోవాలి. సో తొందరగా వెళ్ళిపోయి షిప్ ఎట్లా ఉందో చూద్దాం. ఈ షిప్ పేరు వచ్చి MV స్వరాజ్ది. ఈ షిప్ టికెట్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, ఒక 20 రోజుల ముందే బుక్ చేసుకున్నాను. సో రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే షిప్ డిలే అవుతుంది కావచ్చు అని చెప్పి ముందే బుక్ చేసుకోవాలి. ఆడికి పోయిన తర్వాత బుక్ చేసుకోవాలి రిటర్న్ టికెట్. ఇంకా దీని టికెట్ ప్రైస్ ఎంత పడ్డది అంటే నాకు 15,000 పడ్డది. మనది 5th floor అట. కింద డీలక్స్ రూములు ఉంటాయి, నార్మల్ రూములు ఉంటాయి, బంకులు ఉంటాయి. మనం కొంచెం 50,000 పెట్టి తీసుకున్నాం కాబట్టి డీలక్స్ రూమ్ ఉంటుంది. సో ఇందులో ఫ్లోర్స్ ఉన్నాయి బాబు. ఇగో ఒక్కనే ఇంకెంత పైకి ఉంది రా. 5th floor అంటే చాలా పైన. చూడాలి రూమ్ ఎట్లుంటుందో. డీలక్స్ ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. రూమ్ కి అయితే వచ్చేసిన. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయలు. ఈ షిప్ లోనే ఇదే బెస్ట్ రూమ్, డీలక్స్ రూమ్. దీని మించి లేవు. ఈ రూమ్ ఎట్లుందో చూద్దామా. ఇగో నీటిలోకి వెళ్ళి వచ్చిన. వెళ్ళి పోకుండా ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇటు లాస్ట్ మన రూమ్ ఇది. చలరే చల్. ఇగో ఇదే మన రూమ్. 15,000 అంటే ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి. అంటే ఇది షేరింగ్ రూమే. సింగిల్ రూమ్స్ అయితే లేవు, షేరింగే. ఇక్కడ ఎవరు వస్తారో మనకు తెలియదు. సో ఎవరైనా వస్తే షేర్ చేసుకోవాలి. నాకైతే ఎవరు రావద్దని కోరిక. వస్తే ఒక్కరిని మంచిగా ఈ రూమ్ అంతా చలాని వేసుకోవచ్చు. సో సరే చూపిద్దాం ఒకసారి. ఇగో ఇక్కడ సోఫా ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ బెడ్ ఉంది, ఇక్కడ ఇంకో ఫ్యాన్ ఉంది, ఇది డస్ట్బిన్, ఇవన్నీ కబోర్డ్లు. ఇక్కడ లైఫ్ జాకెట్ అని సంథింగ్ ఏదో ఉంది, ఇది ఉంది. ఓకే, ఇది ఎట్లా ఉందంటే నార్మల్ కబోర్డ్ లాగానే ఉంది. ఓకే లైట్ ఉన్నాయి లేవు. ఇక్కడ బాత్రూమ్ ఎట్లా చూద్దామా. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం హంబుల్ రిక్వెస్ట్. ఓకే నోట్ బ్యాడ్. ఇది బాత్రూమ్ పరిస్థితి. పర్లే, నీట్గానే ఉన్నది. స్మెల్ ఎట్లున్నారా అంటే వద్దులే, నేను చెప్పాను. పర్లే. మీకు నేను కింద ఎట్లుందో చూపించలే కదా. బండరాయిలు వేసిలు. సారీ, బండరాయిలు కాదు, ఏదో కార్పెట్ టైప్ ఉంది. ఈ రూమ్లో క్రేజీ థింగ్ ఏదైనా ఉన్నదా అంటే టడా, అంటే
బయట చూడొచ్చు అనమాట. దీన్ని క్లీన్ చేయలే, గవర్నమెంట్ పైసలు వేయలే కావచ్చు క్లీనర్లకి, క్లీన్ చేయలే. బయట వ్యూ కనిపిస్తుంది మంచిగా. వచ్చి 5 నిమిషాలు అవుతుంది. షిప్ తిరుగుదామా? షిప్ చూద్దామా? నేను కూడా చూడలేగా, చూద్దామా? అలా పోయే ముందు నా బ్యాగ్ ఇక్కడ లోపల పెట్టాలి. వేరేటోడు వస్తే మళ్ళీ ఎవడొచ్చిండని చెప్పి షాక్ అవుతాడు. ఇలా ఫ్రిడ్జ్ ఉంది రా, నేను ఫ్రిడ్జ్ చూపించలే మీకు. అరే పాల ప్యాకెట్లు ఎందుకు ఇచ్చిండ్రా? గడ్డ పెట్టిందా ఇది? పాల ప్యాకెట్ సరిగా 2 ఉన్నాయి. సూపర్ సూపర్. ఇందులో ఉంది ఫ్రిడ్జ్, ఇందులో ఉంది. క్లోజ్ భయ్యా క్లోజ్. లోపల పెట్టేసిన. ఇప్పుడు ఒకసారి పోయి తిరుగుదాం. ఇవి కూడా సేమ్ రూమ్స్ అనుకుంటా. ఇది 6th ఫ్లోర్కి పోనీకి పైకి దారి. ఇక్కడ ఉంది ప్యాసింజర్ నాట్ అలౌడ్ అట. నేను పోతాగా అడా. ఇవన్నీ రూమ్సే. ఇది కింది పోయే లిఫ్ట్. ఓకే ఇటు పోదాం ఒకసారి. పోతా ఉంటే వస్తూనే ఉన్నది. ఇదేం మీరు కానీ బయటికి లోపలికి ఏదో మరి ఏం రూమ్లో మనకు తెలియదు. మనకేమో ఆగదు, డోర్ తీయాలనిపిస్తుంది. అలా ఉంటాయి కావచ్చు. నడుచుకుంటా నేను పైకి వచ్చిన. పైకి వచ్చి చూస్తే ఇక్కడ క్యాంటీన్ ఉన్నది. అదే క్యాంటీన్. నాకు తెలియదు పైన క్యాంటీన్ ఉందని చెప్పి. పైకి వచ్చి చూస్తే మొత్తం షాక్ అయినా క్యాంటీన్ ఉందని చెప్పి. అటు రిస్ట్రిక్టెడ్ ఏరియా కావచ్చు, అటు బోన్ ఏరియా కావచ్చు. సరే ఈడికెళ్ళి లుక్ ఎట్లా ఉందో చూద్దామా? ఇగో రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ బోర్డులు తెలిసే అనుకుంటా, నాకు వాళ్ళకొత్తలేదు. పుసుకుని ఇప్పుడు ఒకవేళ షిప్ టైటానిక్ తీరు మునిగిపోతుంది అనుకో, మనం అలా దూరాలన్నమాట. దూరేస్తే అవి తీసుకొని పోతాయి. మొత్తం చాలానే ఉన్నాయి ఇవన్నీ. ఇది ఇంజన్ రూమ్ అనుకుంటా. మొత్తం సౌండ్ వస్తుంది. ఓ ఈడికెళ్ళి షిప్ ఇట్లా కనిపిస్తుంది. పైన పొగ వస్తుందా? ఆడికెళ్ళి వస్తుంది. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇక్కడ పోనిస్తలేరు. ఓకే ఈడి వరకే పోనిస్తారు కావచ్చు. అదే విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్. అంటే ఇది కొత్త గట్టిలన్నమాట. సో అక్కడ చెకింగ్ చేసుకొని వీడికి వెళ్ళి ఇట్లా లోపలికి వచ్చేసేయాలి. అక్కడ పోనిస్తారో లేదో మరి, అటు ఉందో లేదో మరి. చూద్దాం, తిరుగుదాం. ఇటు ఉందిరా, ఇటు ఉంది. ఇటు మూలకి, షిప్ మూలకి. ఇదంతా షిప్ దారాలది అనుకుంటా. నాకైతే పోవద్దు అయితే లేదు, నాకైతే భయం అవుతుంది. పుసుకున్నా ఏం కాదు, ఒకసారి పోదామా? ఎందుకు అన్ని తీటేసాలు ఎత్తాను సందీప, తిడితే ఎట్లరా? ఏం కాదు పోదాం. ఇంకా పోదాం. అయ్యో ఇప్పుడు షిప్ ఆగింది. ఈ దారం మీద ఇప్పుడు షిప్ ఆగింది. ఈ దారం మీదే షిప్ ఆగింది. అమ్మతో నేను ఉండరా ఆయన? అయ్యా ఏం కాదు, ఒకసారి చూద్దాం. మీరు ఉండరా? నేను దెంగేస్తాను. నేను ఫస్ట్ ఇక్కడ ఎందుకురా తీటేశారు సందీప? నీకు ఉండగానట. ఆడ ఎవ్వరు లేడు. మళ్ళీ ఈ షిప్ మొత్తం 3 daysలో అండమాన్ వెళ్ళిపోతుంది. ఈ 3 nights ఎట్లుంటాయో నాకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నాకు అనిపించింది. ఎట్లయినా చేయాలని అనిపించింది. సో చేద్దామని ఫిక్స్ అయినా. మనమైతే ప్లేన్లో పోయినాం, లారీలో పోయినాం, ట్రైన్లో పోయినాం. సో షిప్ కూడా బాకీ ఉన్నదని చెప్పి షిప్లోనే పోవాలని చెప్పి ఫిక్స్ అయినా. 20 days బ్యాక్ అయితే ఫిక్స్ అయినా ఇందులో పోవాలని చెప్పి. టికెట్ బుక్ చేసుకున్నా, స్టార్ట్ అయింది. సో అప్స్కాట్. సో షిప్ స్టార్ట్ అవ్వగానే వీడియో స్టార్ట్ చేస్తా పోయిందని చెప్పి. సో రూమ్కి పోదాం. సో ఇదైతే టికెట్. ఈ టికెట్ చూపిస్తేనే లోపలికి రానిస్తారు. టికెట్ డైరెక్ట్ ఆన్లైన్లో ఫోన్లో చూపించద్దు. డైరెక్ట్ అంటే ఇట్లా జిరాక్స్ తీసుకొని రావాలి. సో ఈ టికెట్ జిరాక్స్ను ప్లస్ ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించాలి. గేట్ కాడ దగ్గర వాడు గేట్ బయటనే గంట సేపు నిలబెట్టించిండు. ఆ ఎండ కొడతా అంటే చక్కగా చెక్కింగ్ లేదు. ఇక్కడ బ్యాగ్ వేసుకుంటే ఆ బ్యాగ్ జబ్బుల కింద మొత్తం ఇట్లా అచ్చబడుతుంది చెమటది. ఇట్లా ముఖం ఇట్లా చెమట కాడుతా ఉంది. కొంచెం తాగినా కూడా. సో అంతగానం చెమట వచ్చింది. నా వల్ల అయితే అసలు కాలేదు. అక్కడ మేనేజ్మెంట్ కూడా బరాబర్ లేదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆర్టీసీ బస్సు వస్తుంది. ఆ బస్సు నుంచి ఎక్కి ఇక్కడ దింపేస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి వచ్చేసేయాలి. పెద్ద ప్రాసెస్ అయ్యేది. చలో ఇక్కడ షిప్ ది మ్యాప్ ఉన్నది. పెద్దగా గీసి ఉన్నది. ఏది ఎక్కడ ఉన్నా చెప్పి గీసి ఉన్నది. ఆడ లో డెక్, డబుల్ డెక్, డబుల్ బాటమ్. మీకు నేను షిప్ వెనుక భాగం చూపించా కానీ ముందు భాగం చూపించాలి. షిప్ ముందు భాగం ఎట్లుందో తెలుసా? ఇట్లా ఇది కంటైనర్ లేపేది. ఇక్కడ ఆయిల్ ట్యాంక్స్, సంథింగ్ ఆయిల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ వస్తున్నారు, వెళ్ళిపోతారు. దిగుదాం ఒకసారి. కిందికి అయితే దిగినాం. అంటే ఆడ ఎట్లుండే ఇట్లా దిగిన, ఇట్లా వచ్చిన, వీడియో ఆన్ చేసిన. అటు చూద్దామా? స్ట్రిక్టెడ్ ఏరియా. ఆడ పెట్టిల్ బోర్డు, ఆడ పోనీయరు. సో ఏనైనా మనం చక్కెర కొట్టాలి. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నా. సో ఇటు కూడా ఒక రూమ్ ఉంది, మనం పైకి పోవాలి.
ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నా. ఇంట్లోకి ఫోన్ చేయలే నేను మీకోసం. తినమ్మ గుద్దవరు పెద్ద ఉన్నది. అది ఫోటో షూట్ అవుతుంది ఇక్కడ. దిగురా. అన్న డిప్రెషన్లో ఉన్నాడు జర కొంచెం. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇంత నిశ్శబ్దంగా ఉంది కదా, బండి బయలుదేరి కొంచెం దారి ఎక్కిందా అని ఆగమవుతా ఉంటుంది. టైం 6 అవుతుంది, ఇంకా షిప్ కదలలే. ఎప్పుడు కదులుతా అని చెప్పి వెయిట్ చేస్తాను, కానీ కదులుతలేదు అది. సరే అని చెప్పి పైకి వచ్చి కూర్చున్నా. అందరు క్యాంటీన్లో గిట్ల కూర్చున్నారు ఛాయలు తాగకుండా. అప్పుడు నాకు తెలియదు, చూసి నవ్వుతాండి అప్పటికెళ్ళి. ఎందుకు నవ్వుతాను అప్పుడు నాకు అర్థమైతే లేదు. చలో, ఆడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఆడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఆడ ఆంటీ ఉన్నది, ఇక్కడ ముసలి ఉన్నది. పైన కూర్చున్నాడు ఛాయ్ తాగకుండా టైంపాస్ చేయడానికి. ఇక నేను కూడా టైంపాస్ చేయాలి కాబట్టి వచ్చి కూర్చున్నా, అంతే ముచ్చట. షిప్ ఎప్పుడు బయలుదేరుతావు నాకు కూడా ఎగ్జాక్ట్ టైం తెలియదు. బయలుదేరంగానే చెప్తాను మీకు. నేను మీకు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. నేను అక్కడ పైన క్యాంటీన్లో ఒకటి చూపించిన కదా, నన్ను గుర్తుపట్టి షాక్ అయ్యి ఇట్లా నిలబడ్డాడు. నేను అరే మాట్లాడరా, దోమలు పోతాయి మాట్లాడరా అంటే అప్పుడు మాట్లాడిండు, గుర్తుపట్టిండు. బాగా అండమాన్ పోతుండట, కొంచెం నాకు హెల్ప్ చేసిండు. నేను డిన్నర్ చేసేసిన పప్పు. నిన్ననే చెవగొట్టించుకున్నా, పప్పు తినేసిన. పప్పు తిన్న తర్వాత గుర్తొచ్చింది పప్పు తినొద్దని. ఇప్పుడు రేపు అది ఉబ్బుతుంది, గులుగులు పెడతా ఉంటుంది, నాకు సావే. 7:36 అవుతాను. బండి ఇంత ఇంచు కూడా దాటలేదు. స్టార్ట్ అవుతలేదు. దేవుని క్రిక ఆ పైన క్రిక అటుంటుంది మనతోని. ఇప్పుడు బండి స్టార్ట్ చేసిండు. ఇప్పుడు టైం అయితే తెలుసా, 9:37 అవుతాను. 4 గంటలకు బండి స్టార్ట్ చేస్తా. జల్దీ లగెత్తుకుంటారా 2 గంటల ముందే అంటే ఊరుకుంటూ వచ్చాను సంచి పట్టుకొని. డైరెక్ట్ పైలట్ గారికి పోయినా నేను సీదా. నువ్వు బండి స్టార్ట్ అవుతా ఇప్పుడు దుంకాలని అని చెప్పి భయపడి స్టార్ట్ చేసిండు. చిన్నగా తోస్తాను ఇది. సరే గైస్, ఇంత ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు నామకం చూసాడు కాదు, రేపు స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు పడుకుందాం. ఇప్పుడు చిన్న ఊతుంది కోటర్ వేసినట్టు, రేపు హాఫ్ తాగినట్టు ఊతుంది, ఎల్లుండి ఫుల్ తాగినట్టు ఊతుంది బండి ఇది. సో నేను పోయి పడుకుంటా. ఇక్కడ పడుకుందాం అనుకుంటే ఇక్కడ బెడ్షీట్ ఉన్నది, బెడ్షీట్ తెరిచి గింత ఉన్నది, తువ్వాలేదు. అంటే ఎట్లా పడుకోవాలి సౌకర్యం? 15,000 కట్టింది గిందుకేనానే. ఇట్లా ఏం సరిపోతుంది? ఇట్లా పొడుగు వేసుకోవాలనా? ఇది ఎక్కడ పద్ధతి? మరి ఇప్పుడు నేను పడుకుంటానా? మొత్తం అన్ని లైట్లు ఆఫ్ చేసిన, ఓన్లీ బెడ్ లైట్ వేసిన. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఎవరు లేవలేడు ఇంకా. పొద్దుగా నేను లేచినట్టున్నా ఆ బండి ఊరికి. పైన పోయి వచ్చి చూస్తే చాలా మంది ఉంటాడు, ఇక్కడ ఎవరు లేడు. ఊరుకుండా వచ్చిన. ఇప్పుడు ఇంత చల్లగా ఉన్నది, ఇప్పుడు ఏమనిపిస్తుంది ఎండ. కొంచెం మధ్యాహ్నం అయింది అనుకో, సులుసులో కాలుతా ఉంటుంది. ఇప్పుడు రూమ్కి పోయి బ్రష్ చేసి స్నానం చేద్దాం. బ్రేక్ఫాస్ట్ టైం 8:30కే ఉన్నది. 8:30 క్లోజ్ అయిపోతుంది. రెడీ అయిపోయినా, స్నానం కూడా చేసిన, ఫ్రెష్ ఉన్నా. టైం 7:30 అవుతుంది. పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి. 8:30 క్లోజ్ అయిపోతాయట. మరి 7:30 కన్నాడో 8:30 కన్నాడో నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడైతే పోతా, పోయి తినేసి వచ్చేద్దాం. అండ్ నైట్ ఇట్లా నిద్ర పట్టింది సౌకర్యం అంటే మంచిగా ఉన్నా, ఎందుకంటే నా బాడీ మొత్తం టైర్డ్ అయిపోయింది కాబట్టి మంచిగా పడుకున్నా. ఈరోజు కొంచెం ఉంటుంది కావచ్చు. మీకు ఇంకో ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, ఇది చూసిల్లా, ఇది కూపన్ టోకెన్ నాకు తెలియదు. ఫుడ్ తినేకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అంటే ఇది షిప్ లోకి రాగానే ఈ కూపన్ తీసుకోవాలి. 1070 తీసుకొని ఈ కూపన్ ఇచ్చేళ్ళు. ఇక్కడ రాసి ఉంటాయి, టైమింగ్స్ తో సహా రాసి ఉంటుంది. ఇది ఉంటేనే ఫుడ్ పెడుతుంది, లేకపోతే పెట్టరు. వచ్చినప్పుడే తీసుకోవాలి. తెలిసిన బ్రో ఉన్నాడు కదా చాయ్ కాడ కలిసినప్పుడు, ఆ బ్రో నాకు చెప్పిండు ఇది తీసుకోవాలని చెప్పి. రబ్బర్ ఊరుకుంటే పోయి ఇది తీసుకొని పోవాలి బ్రేక్ఫాస్ట్ చేసి.
తక్కువ టికెట్ వాళ్ళది, ఇది 15,000 టికెట్ వాళ్ళకి. క్రేజీ ఉందిరా మంచిగా. ముచ్చడి ఏంటంటే కింద వాళ్ళకి 7:30కి స్టార్ట్ అవుతుంది. సో మనం కొంచెం పైన ఉన్నాం కాబట్టి మనకి 8:30కి స్టార్ట్ అవుతుంది అట. ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా 7:40 అవుతుంది టైం. ఇంకా హాఫ్ అన్ అవర్ ఆగాలి బ్రేక్ఫాస్ట్కి. తోడుగా ఎవరు ఉంటారా సాగుగారి అనుకుంటే, ఎవరన్నా అబ్బాయిలో మన యూత్ వాళ్ళు తిరుగుతారు అనుకుంటే మొత్తం సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మొత్తం అమ్మ అక్క ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు, డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఈ షిప్ వాస్తుకున్నదా లేదా, పద్ధతిగా పోతుందా లేదా అని చెప్పి డిస్కషన్ చేస్తూ ఉంటారు. మన లాంగ్వేజ్ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు కాదు, వేరే లాంగ్వేజ్ అట్లా. సరే ఇక్కడ అయితే అది బయటకు పోదాం. ఇది షిప్ బ్యాక్ సైడ్ అన్నమాట. మొత్తం దారాలు ఉంటాయి, దారాలు ఉంటాయి మొత్తం కూడా. దారాలు ఉంటాయి, అది ఇంజన్ అది కూడా. ఈ షిప్ మొత్తం బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఇది రానియర్ ఇటు. కానీ అక్కడ డోర్ ఓపెన్ అని చెప్పి నేనే వచ్చేసిన, బోర్ కొడతానని చెప్పి మళ్ళీ పోతాను. ಈಗ ನೋಡಿ, ಈಗ ನಾವು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರಾಜಧಾನಿ ಬೆಂಗಳೂರು ಇದ್ದೇವೆ. ಇವರೇ ಎಲ್ಲ ಶೇಖರ್ ಕೂಡೆ ಸಿದ್ದಪ್ಪ ಅಂತ ಈ ಟೂರ್ ಕಾರ್ಯಕರ್ತರು 36 ಜನ ಬರ್ಬೇಕಾಯ್ತು. ಆದ್ರೆ ಲಾಸ್ಟ್ ನಮ್ದು ಸಂತೋಷ ಆಗ್ಬೇಕು, ನಮ್ಮ ಮನಸ್ಸು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. ಎಲ್ಲರೂ ನಾವೇನ್ ಮಾಡೋಣ, ಏನ್ ಹೇಳೋಣ. ಜೈ ಶುಭೋದಯ ಸರ್ಕಾರ. దగ్గర 15 నిమిషాలు మాట్లాడాను. ఏం మాట్లాడాను నాకు తెలియదు, కానీ చేసేస్తాను. వీళ్ళే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్. తిన్నా, కడుపు నిండా తిన్నా. లాస్ట్కి ముచ్చడి ఏంటంటే, ఎవరి రూమ్కి వాళ్ళకి తాళాలు ఉంటాయి. నేను తాళాలు వేసి నా దగ్గర లేవు, నేను అడగలే కింద పోయి. తాళాలు లేకుండా మొత్తం ఊరంతా తిరుగుతా, అంటే షిప్ మొత్తం తిరుగుతాను. ఇప్పుడు నేను వేసుకోపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? ఇంత భయం లేదు రా సందీప్ నీకేరే. ఈ యొక్క కార్డు టీ టైమ్ 7 గంటలకి, బ్రేక్ఫాస్ట్ 8:30 to 9, లంచ్ 12:30 to 1. సో కింద కూర్చున్నా, జస్ట్ కెమెరా ఇట్లా బయట తీసిన, జేబులోకి వెళ్ళి బయటకి తీసిన అంతే. అంకుల్ గారు తీసుకున్నాడు, ఏంటిది అన్నాడు, కథం స్టార్ట్ చేసి న్యూస్ ఛానల్ మొత్తం. వాళ్ళు ఏం మాట్లాడారు నాకు తెలియదు, కాకపోతే మాట్లాడిల్లు క్రేజీగా ఉండే, మంచిగా మాట్లాడిండు. కానీ ఖచ్చితంగా కెమెరా పట్టుకొని మొత్తం తిరుగుతాం. ఇయ్యాలైనా కానీ రేపైనా కానీ ఖచ్చితంగా తిరుగుతాం. ప్రసంగం బోర్ కొడుతుంది. టైం ఎంత అవుతుంది అంటే 9:01 అవుతుంది. ఆడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే అటు ఇటు ఊగుతూ ఉంటాం. అప్పుడు దీన్ని పట్టుకోవాలి, లేకపోతే ఈడ పట్టుకోవాలి, సైడ్కి ఈడ పట్టుకొని నడవాలి. వాడు ఒకడు బాధపడుతున్నాడు, వాళ్ళ స్వీట్కి బాగా చెప్పలేట చక్క. అసలు పోయే ముందు స్వీట్ గొడవ పెడుతున్నారట. ఇప్పుడు నేను లంచ్ తినేసి వచ్చేసిన కింద. అక్కడ లంచ్ పోయేసరికి ఏమైందంటే, భయ టైం అయిపోతుంది, 1 వరకే లాస్ట్ అన్నాడు. నేను 1:30 అనుకున్నా, కానీ ఇక లాస్ట్కి అటెండ్ చేసి లంచ్ పెట్టాను. దానికన్నా మెయిన్ ముచ్చట ఏంటంటే, నాకు ఈ రూమ్ కేస్ ఉంది కదా, రూమ్ కేస్ తీసుకున్నాక ఇది కిందేమో ఇన్ఫర్మేషన్ రూమ్లో నాకు రూమ్ కేస్ కావాలనుకుంటే కావాలని చెప్తే వాడు మీరు వెళ్ళండి వాడు తెచ్చిస్తారు 200 పే చేయాలి అని చెప్పిండు. దేనికంటే ఫస్ట్ అయితే పెడితేనే ఇది ఇస్తా అని చెప్పిండు. వాడు వచ్చి భయ 200 అంటే తీసుకుంటలేడు, 500 అంటాడు. కింద 200 అన్నాడు అంటే లేదు 500 ఇస్తేనే రూమ్ కీస్ ఉంటాను, లేకపోతే ఒకటే ఉన్నది మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది అంటే సరే అని చెప్పి నేను 500 తీసి ఇచ్చేసి రూమ్ తలాలు పెట్టుకున్నాను. ఇది పోగొట్టుకోక అన్నాడు, సేఫ్గా దాచిపెట్టాలి. సో ఇప్పుడు 158 అవుతుంది, ఏం చేస్తావు సౌకర్యం అంటే పడుకుంటా, నేను కూడా పడుకుంటా,
మరి పడుకోకపోతే ఎట్లనే సౌకర్యం అంటే డిప్రెషన్ పోతా నేను కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఈ సముద్రం బ్లూ కలర్ లా కనిపిస్తుంది నాకు, రెడ్ అంటే బాగుండు కదా అని. ఎందుకు ఎవరు ఇక్కడ దుకాణం పెట్టలేడు, ఎందుకు ఇక్కడ జియో వాడు సిగ్నల్ పెట్టలేదు, సిగ్నల్ లేదు అంటే పైసలు తక్కువైనా బొమ్మడి వాడు, అట్లా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. చూసుకున్నా ఎందుకు షిప్ మెల్లగా పోతాను, ఒక ఎక్స్ట్రా ఎత్తలేదా వాడు, లేకపోతే వాడు పడుకున్నాడా, ఎందుకు మెల్లగా పోతాడు అని చెప్పి డౌట్స్. మధ్యాహ్నం 2:15 మన స్క్వాడ్ని వేసుకుని అయితే నేను మా ఇంటికి తీసుకోబోతున్నా, అంటే నా రూమ్కి తీసుకోబోతున్నా. వాళ్ళ కింద నాది పైన ఉంటుంది. ఒకసారి ఇంటి హోమ్ టూర్ చూపిస్తారు వాళ్ళకి ఒకసారి. వాళ్ళ అన్నమాట వాళ్ళందరిది కదా, ఇప్పుడు అన్నమని పోగా నాకు మొత్తం చూపిస్తారట, తిట్టేస్తారట, చేసేస్తారట. షేరింగ్ అయ్యేది కానీ వాడు రాలే ఇంకోటి. మంచిగా అనిపిస్తుందిరా, అంత జనాలు ఉన్నారు, కుటుంబం లెక్క మంచిగా ఉన్నారు, వాళ్ళు తిట్టుకుంటారు, ఊరుకుంటారు, ఉంచుతాడు, ఊచబోతాడు, ఇక్కడ అంత క్రేజీ ఉంటుంది. ఇదేంటి బటర్ఫ్లై, మళ్ళీ బటర్ఫ్లై చూడండి గైస్, మనసు పడుతుంది. వేసుకోవా, తీరా స్కూటర్ డ్రైవర్ కావాలా, దేవులాడదామా పోయి దాన్ని ఏం చేసుకుంటా. దాంట్లో అందులో నీకు రొమాన్స్ ఎక్కడ కనిపిస్తుంది? ఏం చేస్తున్నాడు అలా అక్కడ సెక్స్ చేయబోతున్నాడు. ఏంటి బాబా అన్న, సెక్స్ చేయబోతున్నాడు. నువ్వు ఏ క్లాస్ రా? నేను 10th వచ్చిన్నాడు. ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ గట్టిగా మంచిగా ఉన్నారు పిల్లలు, మంచిగా ఉన్నాడు వీడు సబ్జెక్ట్ లా, బాగా పడతాడు, మంచి బాబు. చెప్పు. రూమ్ ఒకలా ఉంది గైస్, చూడండి మీరే. ఒక రూమ్ అంతే, ఒక బెడ్, ఒక బర్త్డే కోసం 15K. మాది ఎక్కడ పడితే ఫుడ్ సెపరేట్, మళ్ళీ డేటే లేదు, మాకు ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు మేము. అది షిప్ అంతా మాదే, కింద అంతా మాదే, పైన అంతా మాదే అంతే. ఇప్పుడు మీది ఒకటే. పాపం అంత డబ్బులు వేసైనా ఈ ఒక రూమ్ ఇచ్చారు మాకు, షిప్ అంతా ఇచ్చారు. ఫుడ్ అంతే, ఫుడ్ మళ్ళీ డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి. నార్మల్ వాళ్ళకి అయితే 1140, 1040 అంతే. ఇప్పుడు ఏం అంత ఏమి ఊతలేదు రా, తర్వాత ఊగుతుందా? నైట్ కూర్చొని చూడండి. దేశీ ఉన్నారు పిల్లగాడు, ఈవిడైతే కంప్లీట్ దేశీ ఉన్నాడు, కంప్లీట్ దేశీ ఉన్నాడు వీడు. నిన్ను ఏమన్నావా అని, వాడు అట్లే ఉండాలి ఫ్లోలో. ఎంజాయ్ చేయండి బ్రో, చేయలేనప్పుడు ఇంక వేస్ట్. స్కూల్లో చదువుకునే పిల్లలు ఎంజాయ్ చేయాలని చెప్తాను. వీడు అన్ని దెబ్బలాడదాన్ని, ఏదేది క్లేస్గా పోదామా అని చూస్తాను, వాడు ఇట్లా ఊపుతున్నాడు. అరే నన్ను అంటారు, వదిలేసేదాన్ని, వదిలేసారా గెలుగకు. అరే అరే ఏంట్రా, ఏ దొక్కుతుంది వాడు, ఈ అద్దాన్ని కూడా దొరుకుతలేడు. ఎందుకురా నీకు ఇది, ఎందుకురా? ఎందుకది? ఎందుకంటే వ్యూ కనిపిస్తుంది అక్కడి నుంచి, అంతే. ఏదైనా వెళ్తుందా లేదు, అవి చేపలు చూసా, అవి ఫ్లై అవుతాయి కదా, చూసా. డాల్ఫిన్స్ చిన్న చేపలు నేను చూడలేదు. అంతే. చాలా మిస్ అయిపోయారు. అలాగే మార్నింగ్ మాతో తిరిగితే అంతే, మరి కనిపిస్తాయి నీకు. ఏం కనిపిస్తాయి? డాల్ఫిన్స్. సరే ఈసారి వచ్చినప్పుడు నన్ను పిల్లలు, నేను వస్తాను. అంతే, మీరు మాతో తిరుగుతూనే ఉండండి, అంతా చూపిస్తాము. అంతే షిప్పే చూపించాలి నాకు, ఇంకేం చూపించాలి. డబుల్ మీనింగ్ ఏం అనుకోకండి. లేదు డబల్ మీనింగ్ అయ్యి పిల్లగాళ్ళు, సాఫ్ట్ పిల్లగాళ్ళు అయితే అసలు కాదు, దేశీ పిల్లగాళ్ళు మొత్తం డబల్ మీనింగ్ తోనే మాట్లాడదు. వీడైతే కంప్లీట్ అగో, అరే వీడితో మాట్లాడుతున్నాడు, వాడు దాన్ని గెలుపుతూనే ఉన్నాడు. అగో అరే ఇంత తీటు ఉన్నాడు ఏంద్రా నువ్వు అంతా. వద్దురా రే, వద్దురా, నేను రా సచ్చేది, నువ్వు కాదురా. అడిగి బయటికి వెళ్ళి తగలవేంట. నైట్ కింగ్ సముద్రంలో కంప్లీట్ తీటాడు ఉన్నాడు వాడు, దానికి వెళ్తూనే ఉన్నాడు వాడు. ఇయ్యకురా, రేపు వచ్చాడు వచ్చి తీస్తాడు. బయటికి వెళ్ళరారా నువ్వు,
వీళ్ళదా నువ్వు దానికి గెలకకు ఇప్పుడు ఏం గెలకకు రావట్లే రాయలే ఇక్కడ కాళ్ళు మచ్చలైతుంది ఇది ఇల్లే కదా ఇళ్ళ నువ్వు ఎందుకు తిడతావు రావాలి తిడతానులే ఇలా మళ్ళీ మళ్ళీ డీసెంట్ కనిపించాలి కదా guys. అది నాదే నేను తెచ్చుకున్నాను అది కూడా నాదే సెండ్ చేస్తా అంతే మరి బ్రో నువ్వు మాతో తిరుగు బ్రో, లోపల నీటిలో చేపలు కూడా నీకు ఎక్స్ప్లోర్ చేయించేస్తాం మొత్తం. టెన్షన్ ఏం లేదు లోపల ఉన్న చేపలన్నీ కూడా చూపిస్తాడు. ఇట్లా చూపిస్తారా చెప్పు. బ్రో నువ్వు మాతో తిరుగు బ్రో మొత్తం. మా వాడికండి ఇంజనీర్. బిడ్డా పెట్టరా పేస్ట్ కూడా వెళ్తున్నాడు పొద్దుగాల వచ్చి పెట్టుకోము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీ పేస్ట్ కావాలా బిస్కెట్ కావాలా? బిస్కెట్ కావాలా? అయిపోయింది, మా రూమ్ టూర్ అయిపోయింది. వాడు అన్న ఇప్పుడు కూడా వదులుతలేడు ఆడు, పోతానని చెప్పినా అయినా ఇప్పుడు దేవులాడుతాడు. అగో అగో చిన్న దొరికి బ్రో ఏదైనా తీసుకెళ్ళాలి కదా మరి, వచ్చానంతే ఏదో తీసుకెళ్ళాలి కదా. అది ఏం చేసుకుంటా ఇదే ఏదో పనికి వస్తుంది. చూపి ఒకసారి చూపి ఆగండి మరి ఇచ్చినది చూపిరా. అది ఏంటిది? ఇది ఏదో అది రూమ్ కి వేసేది అనుకుంటా, మేబీ రూమ్ తలానికి వేసేది. ఎన్నో అవసరం లేదు మనకి. అవన్నీ ఎందుకు వేసుకోరా జైలు వేసుకో. ఇప్పుడు చూడు 3 రోజులు ఉంటారు ఇంకా ఇక్కడ సూపర్ బ్రో, రూమ్ టూర్ మాత్రం సూపర్. అదేంటి బ్రో ఎక్స్పైరీ డేట్ లేదు ఏమీ లేదు దాని మీద, సి స్టాంప్ అని రాసింది అంతే. ఎక్స్పైరీ డేట్ నంబర్ లేదు. ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది ఎందుకురా? బ్రో మా వాడు ఇంకా లేడు బ్రో, లేదంటే ఇక పైన ల్యాంప్ తో సహా తీసుకుంటాడు. పైన పెట్టుకో బ్రో ఒకసారి, నువ్వు పైన పట్టుకో ఒకసారి. అరే మబ్బులు వచ్చాయా? సాయంత్రం 4:45 మొత్తం మబ్బుల కింద నీళ్ళు కింద నీళ్ళు పైన మేము మొత్తం బ్రో తోటి చిల్ అవుతున్నాం గ్యాస్. కాకపోతే నైట్ వాన పడకుండా అంతే చాలు బ్రో, బయట పడుకోవచ్చు చల్లగా గాలి ఎత్తుకున్న వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాన పడిపోద్ది. ఇప్పుడే అందిన తాజా వార్త, మన మోహిత్ అద్భుతమైన ప్లాన్ అయితే ఇచ్చిండు. ఏం ప్లాన్ తెలుసా? ఓ గిడ నైట్ వచ్చి గిడ వందామంటాడు. ఇట్లాంటి అలవాట్లు ఇట్లా మీరైనా ఎవరైనా వద్ద వచ్చాను మనోడు సిగ్గుపడుతుంది కదా. సిగ్గుపడతానంట. 15,000 పెట్టి ఆడ 2 బెడ్లు కొనుక్కున్నా, వాడు వచ్చి ఒక గిడ వందామంటాడు. చూద్దాం నైట్ ఏమవుతుందో. అది ఎక్కడికి కూడా లేదు, ఇంకా పడుకుందాం, కింద పోయి పడుకుందాం. ఒకసారి ఆ బెడ్ ఎట్లో చూద్దాం ఒకసారి కిందికి. మేము ఎక్కడి నుంచి తెసా, మేము దుబాయ్ నుంచి రప్పించా. ఇది బెడ్, ఇదే స్పెషల్ బెడ్ ఇది. రాత్రి అంతా ఇవన్నీ తగిలాయి అనుకో, రాత్రి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ దుబాయ్ నుంచి. ఈ ఎల్లో కనిపిస్తున్నాయి, ఎల్లో కానీ అవి ఇప్పుడు రష్యా నుంచి వచ్చు. ఇప్పుడు వచ్చి అవి కంటైనర్లు కనిపిస్తున్నాయి. కంటైనర్లు ఆడ ఇరాన్ నుంచి వచ్చాయి కంటైనర్లు, ఇప్పుడే తీసుకొచ్చాం బ్రో. చూపిస్తుంది ఒకసారి, చూపెత్తాం వాళ్ళు చూపెత్తాం. క్యారే గడ్డి పెట్టుకురి. దానికి సిద్ధం, వాళ్ళకి సిద్ధం ఎక్కడి నుంచే దాని చూపెద్దాం గైస్. ఎక్కడ రండి, ఇటేపు రండి. ఇది మనం ఇరాన్ నుంచి రప్పించాం ఇప్పుడే, అంతే వార్ అవుతుంది అయినా మనమే రప్పించాం. ఇప్పుడు చూడండి, మన పేరు తెలుసు కదా, మన పేరు తెలిస్తే ఎక్కడైనా వచ్చేస్తాయి ఏదైనా. పేరు మోహిత్ గైస్ మంది. చూడండి ఎక్కడి నుంచి ఆయిల్ అడ్డీ రప్పించాం ఇప్పుడే మేము. మన వాడు షాక్ అయిపోయాడు ఆయిల్ అడ్డీ చూసి. ఇవన్నీ బయట చూసారు గైస్ కదా. నార్మల్గా అయితే ఇప్పుడు సంథింగ్ అలా 30 crores వీనికి నోటికి ఒక బ్యాలెన్స్ లేదురా, బ్యాలెన్స్ లేదు. ఉప్పల్ గడు మాట్లాడతాడు చూడు, ఉప్పల్ బావులు గల్లా తీరు. ఎంతకు వస్తాయి అంతరా నోటికి? క్రోర్స్ కాదు, కోట్లు.
కోట్లు అవి పైన కూర్చోబెట్టిండి తీసుకొచ్చి. ఇక అందరూ ఆడ కూర్చున్నారు, మేము ఈడ కూర్చున్నాము. అందరూ మమ్మల్ని చూస్తారు. ఈ పిల్లగాళ్ళు ఏంది కోతి పిల్ల, వీడు కోతిగాడు వీడు. ఇక కూర్చొని ఇక బాధపడతారు. 2 నిమిషాలు కెమెరా ఆఫ్ చేసి వీళ్ళ బయోడేటా తెలుసుకుంటా ఒకసారి. వాడు ఏం చదువుతాడు, వాడు ఏం కథ, వాడు ఏంది బాడు, అల్లరి పిల్లలు లెక్క ఉన్నాడు ఆడు. ఏంటిదిరా ఏమైనా అల్లట్టున్నాయారా నీకు? బట్ కెమెరా ఆఫ్ చేస్తే ఉన్నాయని చెప్తున్నాడు. లేదు మంచోలే పిల్లలు మంచోలే. ఇప్పుడు వ్యూ ఎట్లుందో చూపి సైడ్కి వెళ్ళి మేము ఎట్లా కవర్ చేస్తున్నాము. ఒక సెకండ్. ఇయో ఈడ కూర్చున్నాం మేము, దీనిపైన బెడ్ మీద కూర్చున్నాం. బెడ్ కొంతమంది ఆడ కూర్చున్నారు, ఎవరు డేర్ చేయలేదు దీని మీద ఎక్కనీకి. అరే నీకు మాటలు ఎక్కువైతాను. అరే ఇళ్ళనే వేసేస్తా, ఇళ్ళనే నీళ్ళలో ముంచేస్తా నేను. డాల్ఫిన్ తోటి రావాలి ఈదుకుంటాను. డాల్ఫిన్ వచ్చేస్తే నువ్వు తోస్తే చాలు, ఇప్పుడు వచ్చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తే మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం వీడు మాట వెంత తెలుసా? ఎక్కువమ్యాన్ చూడ ఎక్కువమ్యాన్. అరే వీడు ఏంద్రా మరి గింత కోతున్నాడు. వద్దురా గెలకరా దేని పడదాన్ని. అరే తెలియడాడు ఎవ్వరికి ఇంటలేడు. టైటానిక్ సినిమాలో కోతి అనుకుంటాడు ఆడు, హీరో కాదు. కోతి ఆ షిప్ లో కోతి ఉంటుంది, ఆ కోతి అనుకుంటా పోదిస్తున్నాడు. ఒక అమ్మాయి ఒకటి తక్కువ వానికి. అచ్చా అచ్చా మళ్ళీ అయితే మనం రూమ్కి వెళ్తాం. ఇంతసేపు పైన కూర్చున్నామండి, దగ్గర ఒక గంట కూర్చున్నాం. చాయ్ తాగినాం, లేస్ ప్యాకెట్ తిన్నాడు, బాదం మిల్క్ తాగిండు పోరోడు. ఆడే ఎంతసేపు పైన కూర్చుంటామని చెప్పి కిందికి వచ్చేసినాం. వాడు బ్లాగ్ చేసుకుంటూ వచ్చిండు, అది ఎత్తా చూడాలి. కొంచెం అయితే ఇక చూస్తాం, పోయి డిన్నర్ వేసేయాలి. పోయి ఇక వాడు బెడ్ మీద వాడుకోవాలి. బెడ్ మీద వంటామో లేకపోతే ఈయన సాపేసుకోమంటామో తెలియదు. ఇక వాడు వన్నాడు కూడా, లేకపోతే నైట్ వాడు ఏదో బెల్లీ డ్యాన్స్ చేస్తా అన్నాడు. ఆ బెల్లీ డ్యాన్స్ ఒకసారి చేస్తా చూడాలి. వాడు ఇప్పుడే చేద్దాం. గైస్ అందరూ నమస్తే. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 8 to 1 అవుతుంది. పాయింట్ ఏంటంటే నేను పిల్లగాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా నా డిన్నర్ టైం నేను చూసుకోవాలి. నేను ఎంత ఉంటుందో 7:30కి ఉంటుంది, 8:30 వరకు ఉంటుందేమో అనుకున్నా. కానీ ముచ్చట ఏంటంటే అది 7కి అయిపోయింది డిన్నర్ టైం. స్టిల్ ఉంది చిట్టులు ఏమని 7కి డిన్నర్ క్లోజ్ అయిపోతా అని చెప్పి నేను కింద పోయి దేవులాడినా. ఇప్పుడు దేవులాడితే వాడు ఎవడో మంచోడు ఈ షిప్లో ట్రైనింగ్ తీసుకునేటోళ్ళు పర్లేదు బ్రో పట్టిగా అని చెప్పి ప్లేట్ ఇచ్చిండు. ఒక గుడ్ల కూర ఉండే, 2-3 గుడ్లు వేసుకున్నా, చపాతీలు 2-4 వేసుకున్నా, తినేసిన వచ్చేసిన. ఇక పిల్లగాలు ఏమంటారంటే నైట్ ఆడ వందమన్నారు. మీ పిల్లలు ఏ వద్దరా బాబు వెళ్ళిపోయిన పంచలేదని చెప్పి ఆగిన, వద్దని చెప్పి. మీకు ఇంకో ముచ్చాడు ఎప్పుడు మర్చిపోయినా, నేను ఇందాక క్యాబిన్లో భయ్యా ఏం పర్లేదు భయ్యా అన్నం తిందు అని చెప్పిండు చూడు. ఈ భయ్యనే తిను అని చెప్పి 2 గుడ్లు వేసిండు. ఈ భయ్య ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటా ఉంటారు. భయ్య అక్కనా? మై నేమ్ ఇస్ అర్షిత్ పాల్. రైట్ నౌ ఐఎమ్ ఎ డెక్ ఎడిట్. భయ్య అవుట్ఫిట్లో అయితే ఘోరం క్రేజీ ఉన్నాడు. ఇట్లాంటి డ్రెస్సులు నేను కూడా చదువుకొని వేసుకుందాం అనుకున్నా, కానీ మా వల్ల చదువు కాలి, కానీ భయ వల్ల అయింది. अब जाके क्या करते? ट्रेनिंग है, अभी ट्रेनिंग ऑफिसर हैं, हम शिप चलाते हैं हम लोग. अच्छा आप ट्रेनिंग कर रहे हैं ना? ट्रेनिंग भाई फ्यूचर में बड़ा ट्रेनर हो जाएगा. ఓకే బాయ్, థ్యాంక్ యూ, బాయ్. నేను నార్మల్గా వీడియో తీసుకుంటున్నా, వాళ్ళు ఇట్లకి దిగి పోవాలి. సో నన్ను చూసిండు, మళ్ళీ వచ్చాడు చూసి ఏం చేస్తున్నావు బాయ్ అంటే వీడియో రికార్డ్ చేస్తాను చెప్పిన, అందుకే రికార్డ్ చేస్తుండే. వాళ్ళు ట్రైనింగ్ ఉన్నారట ఉత్తరాఖండ్ నుంచి. ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వస్తే కలువ బాయ్ మొత్తం తిప్పుతా అంటాడు. ఓకే బాయ్ అని చెప్పినండే. ఇంకే నాకు పైలట్ కూడా తెలుసు, షిప్ పైలట్ కూడా పరిచయం అయిపోయింది నాకు. షిప్ కూడా మెల్లగా స్టార్ట్ అయ్యింది, కొంచెం నిన్నటి దానికన్నా కొంచెం ఎక్కువ కూతుంది, తిప్పుతుంది కొంచెం లోపల. కూరగాయలు అంటే ఒక ఛానల్ ఉంటుంది చూడండి, కూరగాయలు అంటే వండేసి కుక్ చేస్తారు తమిళ వాళ్ళు మొత్తం. వాళ్ళు ఇట్లా సామాన్ పట్టుకొని వస్తారు చూడండి, అట్లా లైన్గా పట్టుకొని వచ్చారు కొడుకులు. తమిళ్ ఫుడ్ సంథింగ్ ఏదో అంటారు, లైన్గా పట్టుకొని వస్తారు చూడండి, వాంగా అంటారు చూడు, అట్లా పట్టుకొని వచ్చారు కొడుకులు. డిన్నర్ పార్టీ చేసుకొని ఇక్కడ కింద పడుకొని కొద్దిగా లేస్తాం. Day 1 అయిపోతుంది ఇలా వీళ్ళతో, Day 1 వీళ్ళతో అయిపోతుంది. Day 2 రేపటి స్టార్ట్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Day 2లో కలుద్దాం. Day 2